మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. సార్ నమస్తే. నమస్కారం సార్, జనరల్గా మీ కంపెనీకైనా సరే ఏ కంపెనీకైనా ఇన్వెస్ట్మెంట్ బయర్స్ది ఒక సెల్ అనేది ఉంటుందని చెప్పారు. అయితే ఒకవేళ వాళ్ళు దానికి మీకు కాంటాక్ట్ చేసినట్లయితే సో వాళ్ళని మీరు ఎలా అలోకేట్ చేస్తారు? అంటే వాళ్ళు ఏ లొకేషన్లో కొనుక్కోవాలి అన్నది వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎలాంటి లొకేషన్స్ మీరు సజెస్ట్ చేస్తారు? సో ఇక్కడ ఏంటంటే ఆ ప్రశ్నకి వెళ్ళే ముందు 2 బేసిక్ బ్యాక్గ్రౌండ్స్ తెలియాలి. మా కంపెనీ అని పేరు ఎత్తారు కాబట్టి నేను ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు. మేము ఒక 5-6 సర్వీస్ ఇస్తాం. ఒకటి ట్రైనింగ్ ఇస్తాం, ఒకటి కన్సల్టింగ్ ఇస్తాం, ఒకటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇస్తాం, ఒకటి బ్రోకర్ మేనేజ్మెంట్ చేస్తాం, ఒకటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తాం, ఒకటి డిజిటల్ మార్కెటింగ్. ఇవి 6 విభాగాలు ఉన్నాయి. సో మీరు అడిగింది ఒక సెల్. ఇక్కడికి వచ్చేసరికి చాలామంది బయ్యర్స్కి ఈరోజు ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎంత కొనాలి, ఎంత పెట్టి కొనాలి, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి, ఇవన్నీ కూడా వై, హౌ, వేర్, వెన్, ఇవి క్వశ్చన్లు అన్నీ డాట్ డాట్ డాట్. సో దానికి మేము ఏం చేసామంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోటి, ఈరోజు రియల్ ఎస్టేట్ అంటే 50 లక్షలు తక్కువ ఎక్కడా లేవు. ప్లాట్లు అంటే 20-30 లక్షలు. సో 10 లక్షలైనా 20 లక్షలైనా 20 లక్షలు టు 2 కోట్లు 20 కోట్లు నేను పెద్ద పెద్ద డీల్స్ కూడా చేశాను. 11,000 ట్రాన్సాక్షన్ మనం చేసాం రియల్ ఎస్టేట్లో. రెసిడెన్షియల్, కమర్షియల్, ప్లాటింగ్, ఫార్ములు అన్ని సెగ్మెంట్స్ చేసాం. సో మేము ఏం చెప్తామంటే ఫస్ట్ ఒక ఇన్వెస్టర్ వచ్చాడు అనుకోండి, అంటే ఒక బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ 4 పర్పస్లు ఉంటాయి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ మీకోసం రిపీట్ చేస్తాను. ఫస్ట్ ఆ బయ్యర్ పర్పస్ ఏంటో కొనుక్కోవాలి. మనం ఏదైనా ఆకలి వేస్తుందంటే అన్నం తింటాం, ఫ్యాన్ వేసుకున్నామంటే గాలి కావాలి, కారు ఉన్నదంటే మనం డిస్టెన్స్ నడవాలి. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్స్, నేను గత లాస్ట్ ఇయర్లో ఒక వాషింగ్ మెషిన్ కొన్నాను ఒక కంపెనీది. ఒకే ఒక ఫీచర్ గురించి నేను ఇంప్రెస్ అయ్యి కొనేసాను. 37,000 రూపాయలు అది కొన్నాం. బయటకు వచ్చిన తర్వాత మేడం వాడుతూ మొదలుపెట్టి ఒక రోజు నా పాకెట్లో ATM కార్డు మర్చిపోయాను. ఇంకా మిషన్లు వేస్తే ఏమవుతుంది దాని పరిస్థితి? రచ్చరంబోలా. కానీ సర్ప్రైజ్ ఏంటి తెలుసా, ఆ కార్డు మిషన్ సపరేట్ చేసి డ్రై చేసి పక్కన పెట్టింది. ఇంతవరకు మీరు విన్నారా ఈ టెక్నాలజీ ఎప్పుడైనా? సో దట్ ఈస్ ది ఫీచర్. ఓకే. సో నా పర్పస్ ఏంటి సాల్వ్ అయింది. మనం మర్చిపోవడం సహజం, మనలో తప్పులు చేయకుండా ఉండలేము కదా. ఆడవాళ్ళు కూడా అంత చెక్ చేయకుండా వేస్తారు, పనులు కూడా వేసేస్తారు, మనం ఎవరిని మిస్ చేయబట్లేం. కానీ ఆ కార్డు తీసి డ్రై చేసి పక్కన, అలాగే 20 రూపీస్ 10 రూపీస్ కాయిన్ పెద్దది ఉంది, అది కూడా అదే పని చేస్తుంది. అండ్ మిషన్లో పడి మిషన్ పాడైపోవాలి యాక్చువల్గా. సో అది ఎందుకు చెప్తున్నానంటే అది చాలా ఇంపార్టెంట్ మనం ఇచ్చే సర్వీస్ కానీ మనం ఇచ్చే. సో ఇక్కడ బయ్యర్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో దే హ్యావ్ టు బెటర్ ఇట్ సజెస్ట్ టు గో ఫర్ ఎ రియాల్టర్, ప్రొఫెషనల్ ఏజెంట్, ప్రొఫెషనల్ కన్సల్టెంట్, ప్రొఫెషనల్ అడ్వైజర్ వెళ్తే. సో ఈ పర్పస్ నేనేం చెప్పాను, ఒకటి ఫస్ట్ పర్పస్ క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే మనం ఉండడానికి కొనుక్కుంటాం ఇల్లు. రెండోది ట్రేడింగ్ చేస్తాం, అంటే మీ దగ్గర కొని ఆయనకు అమ్ముతాను, మధ్యలో నేను మార్జిన్ పెట్టుకుంటాను, దాన్ని ట్రేడింగ్ ఆర్ స్పెక్యులేషన్ అంటారు. మూడోది రిటర్న్స్ కోసం, అంటే రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటాం. నాలుగోది లాంగ్ టర్మ్, మీ మనోడికో మీ మునుమనోడికో సేవ్ చేసి పెడతారు. చాలా ఉన్నాయి కాబట్టి ఇది. సో ఇది ఒక క్వశ్చన్. సో దీన్ని బట్టి మా సజెషన్ మారిపోతుంది. ఓకే. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఉంచుకున్నారంటే మీరు మార్కెట్లో ఇల్లు కొనుక్కుంటే వేస్ట్, అప్రిషియేషన్ పెద్దగా ఉండదు. ల్యాండ్ కొనుక్కోవాలి. ఎక్కడ కొనుక్కోవాలా? సిటీకి 60, 70, 80 కిలోమీటర్ దూరంలో. ఇప్పుడు మనం హైదరాబాద్లో మాట్లాడుకుంటే వెస్ట్ జోన్ ఉంది, శంకరపల్లి, మోకిల, చేవల్ల, మోమిన్పేట ఇవన్నీ వస్తున్నాయి. అట్లనే ఇటుపక్క బెంగళూరు హైవేలో షాద్నగర్, కొత్తూరు, నందిగామ, బాలానగర్, జడ్చర్ల అది ఉంది. ఇటు కడతాల్, శ్రీశైలం హైవే, అక్కడ కూడా తుక్కుగూడ నుండి స్టార్ట్ అయ్యి కందుకూరు, ముచ్చర్ల, దాని తర్వాత కడతాలు, అమంగలు ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి ఏరియాలో. సో మనం ఇందాక మన డిఫరెన్స్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, 3 సిటీలు, అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అట్లా ఏరియాలు బట్టి రేట్లు మారిపోతాయి. ఓకే. సో మీరు ఇల్లు ఉండడానికి కొనుక్కోవాలంటే మీరు సిటీలోనే కొనుక్కోవాలి. సిటీకి 20-30 కిలోమీటర్. కుషాగూడ, ఇప్పుడు ఒకప్పుడు కుషాగూడ డెవలప్ చేసినట్టు ఎవరు అనేది అక్కడ ఎవడు కొంటాడు 20 కిలోమీటర్లు అన్న. అట్లా గచ్చిబౌలి, అట్లా తెల్లాపూర్, అట్లనే కుక్కట్పల్లి, అట్లనే ఇటుపక్క. అప్పుడు మన 20 సంవత్సరాలు ఏముంది, జూబ్లీహిల్స్ అంటేనే భయపడేవారు. ఈరోజు జూబ్లీహిల్స్ 3-4 లక్షలు అయిపోయింది గజం. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఎప్పటికీ పెరుగుతూనే పోతూ ఉంది. సో బయర్ లొకేషన్ మేము ఏం చెప్తాను, ఈ పర్పస్ కనుక్కుంటాం ఫస్ట్.
ఆ పర్పస్ బట్టి స్ట్రాటజీ ఫార్ములా మారిపోతుంది. ఎక్కడ కొనాలి, ఎందుకు కొనాలి, ఇప్పుడు కొనాలి, దీన్ని జస్టిఫై. మా దగ్గరికి వస్తే ఏంటంటే ఒక 1 hour కన్సల్టెంట్ వాళ్ళు 1-to-1 మాట్లాడతాం. వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ కెపాసిటీ ఎంత, లోన్లో వెళ్తారా, డైరెక్ట్గా వెళ్తారా, క్యాష్ డౌన్ చేస్తారా, అవన్నీ కూడా కనుక్కొని వాళ్ళు సరైన వేలో గైడ్ చేసి, నేను ఎంతోమందికి ఇన్వెస్ట్మెంట్ చేయించి వాళ్ళు 5 times 10 times అప్రిషియేట్ అయిన ఉన్నాయి. అంటే 100 రూపాయలు కొన్నది కొన్ని ప్లేసుల్లో 500 అయింది, కొన్ని ప్లేసులో 1000 రూపాయలు కొన్నది లాస్ట్ 10 yearsలో. సో ఇది ఒక పెద్ద, అదే బ్యాంకులో పెట్టుకుంటే మనం 14-15 సంవత్సరాలు అయితే కానీ డబుల్ అవ్వదు. ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో 4 నుండి 5 సంవత్సరాలు డెఫినెట్గా డబుల్ అయిపోతుంది. మీరు ఏదైనా 1000 రూపాయలు పెట్టుకుంటే 2000 అవుతుంది. అది గత 10 సంవత్సరాలుగా అవుతూ వచ్చింది. 10-15 సంవత్సరాలుగా ట్రెండ్ మారుతూ ఎంత కొన్నామో అంత ఎన్నిసార్లు పెరుగుతుంది. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీరు 50 లక్షలే కదా, 1 కోటి రూపాయలే కదా లైట్ తీసుకోకండి. గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. నాలాగా నేనున్నాను, నాలాగా ఎంతోమంది మార్కెట్లో కాదు, మంచి రియాల్టర్ని వెతుక్కోండి, మంచి ఏజెంట్ని, మార్కెట్లో బ్రాండ్ ఉన్నవాడిని, లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళని పెట్టుకుని, నిన్న కాక మొన్న వచ్చి అత్తాపత్తా లేకుండా, విజిటింగ్ కార్డు లేకుండా, ఆఫీస్ లేకుండా వెళ్తే వాళ్ళు మీరు డీలోగానే ఫోన్ ఎత్తారు, తర్వాత లబో దిబో అయిపోతుంది. సో బెటర్ టు అడ్వైస్ అండ్ యూ టేక్ ఏ బెస్ట్ అడ్వైస్. ఎక్కడ అన్ని జోన్లు పెరుగుతుంది బాగానే కాదు, ఏ జోన్లో ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఏ రేటు కొనాలనేది మీకు క్లారిటీగా మా సెషన్లో చెప్తాం. సో దట్స్ ద వన్ డివిజన్ విచ్ వీ డూ ఇన్ రియల్టర్ ఆక్సిజన్. సో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు డెఫినెట్గా మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. మన నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని మా కోఆర్డినేటర్ మాట్లాడి బ్రీఫ్ చేస్తారు, కొన్ని డీటెయిల్స్ ఇస్తే దాన్ని బట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 2 సార్లు 3 సార్లు రెట్టింపు అయ్యేటట్టు మేము గైడ్ చేస్తాం. వాళ్ళు కూడా హ్యాపీ ఉంటారు, మేము కూడా హ్యాపీ ఉంటాం. సార్ మీరు అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇప్పుడు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాట్లాడతామా, లేకపోతే మీరు వాళ్ళకి అనుకూలంగా ఏదో సజెషన్స్ ఇస్తామా అని అన్నారు. అండ్ జనరల్గా చాలామంది వెంచర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు వెంచర్స్ చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే జనరల్గా వెంచర్స్ అనేది చేయట్లేదు. నా సొంత వెంచర్లు అంటూ ఏమీ లేదు. ఓకే, మార్కెట్లో జెన్యూన్ వెంచర్స్కి మేము సజెస్ట్ చేస్తాం. నేను డైరెక్ట్గా వచ్చి నా దగ్గర ట్రైన్ చెప్పాను కదా, 11,000 మంది ట్రైన్ అయ్యారు. అంతలో కొంతమంది సెలెక్ట్గా మంచి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఆ బిజినెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా చేస్తాను. నేను డైరెక్ట్గా ఏం చేయను, నేను ఓన్లీ కన్సల్టెన్సీకి ఛార్జ్ చేస్తాను. ఓకే, బ్రోకరేజ్ చెయ్యను. నేను ఎందుకు చేయలేదు, నాకు కావాల్సుకొని పెట్టుకోలేదు. నా వెంచర్ ఉంది అనుకోండి, నా వెంచర్ మీద ప్రమోట్ చేయాలన్న సెల్ఫిష్నెస్ వచ్చేస్తుంది. బెటర్ లేదనుకోండి అసలు చెయ్యం. సో ఈ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుందా సార్, దానికి సపరేట్గా ఏమన్నా? అదే వెంచర్ అంటే ఇంక సపరేట్గా లేదమ్మా. ప్లాట్ అవ్వచ్చు, ఫామ్ ప్లాట్ అవ్వచ్చు. రియల్ ఎస్టేట్ చేసేది, డెవలపర్స్ చేసేది ప్రాజెక్ట్స్ అంటారు, వెంచర్స్ అంటారు. వెంచర్ అంటే అర్థం ఏంటంటే మనం దగ్గర 2 కోట్లు ఉందంటే 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం, 5 సంవత్సరాల తర్వాత డబుల్ అవ్వాలనుకుంటాం. ఎవరైతే 2 సంవత్సరాల్లో డబుల్ అవ్వాలనుకుంటే వాళ్ళు మోసపోతారు. ఓకే, బిల్డర్ చెప్పినా నమ్మకూడదు మీరు. ఓకే, మినిమం నేను ప్రతిదానికి ఒక ప్రాసెస్ టైం, సెట్ టైం ఉంటుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. అట్లా ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. సో ఆ విధంగా చూసుకొని ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండదు. ఎక్కడైతే అత్యాశ ఉందో అక్కడ కథం అయిపోద్ది మ్యాటర్, సబ్జెక్ట్ ఉండదు. అంటే ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా అడుగుతున్నాను. వెంచర్లో పెట్టిన ల్యాండ్ రేట్స్ పెరగవు అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది అపోహ నిజమా? రెండూ కరెక్ట్ అమ్మా. ఎందుకంటే అపోహ, ఎందుకంటే సరైన ల్యాండ్లో పెట్టబోయి సరైన లొకేషన్లో పెట్టకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 acres ప్లాట్ ఉంది, పక్కనే ఆనుకొని గ్రేవ్ యార్డ్ ఉంది, మీరు కొంటారా? కొనరు కదా. లేదా పక్కనే పెద్ద నాలా ఉంది, మీరు కొంటారా? లేదా పక్కనే పెద్ద మస్జిద్ ఉంది, టెంపుల్ ఉంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా. సైట్ వెనకాల ఉంటాయి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, మనం ఏదైనా పని చేసుకున్నాం ఫ్రంట్ నుండి చూసి డెసిషన్ తీసుకోవాలి, మొత్తం ఆల్ రౌండ్ చూసి డెసిషన్ తీసుకోవాలి. ఫ్రంట్ నుండి బాగుంటుంది కానీ వెనక నుండి వేరేగా ఉండొచ్చు. సో సైట్ ముందు నుండి బాగుంటుంది, వెనక నుండి. సో ఎప్పుడైనా ప్రాపర్టీ చూడండి, ఏజెంట్స్ చెప్పేదంటే పైకి వెళ్ళి చూడండి, హైట్లో నుండి చూడండి, అప్పుడు మీకు ఓవర్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరాస్, డ్రోన్ కెమెరాస్ అన్నీ వచ్చాయి కదా, బయట నుండి హై లెవెల్లో చూస్తే పక్కన చుట్టుపక్కల ఒక సైడ్ చూస్తే మీరు ముందు నుండి కనిపిస్తారు, వెనక నుండి కనిపించారు. అదే పైన చూస్తే మొత్తం మీరు కనిపిస్తారు. ప్రాపర్టీ కూడా అంతే. సో ఎవరైనా చూసినట్టు అన్ని విధాలు ఆల్ 4 ఆ సైట్కి 2 kilometers అటు 2 kilometers ఇటు వెళ్ళాలి. వెళ్ళి అక్కడేమున్నాయి డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి. ఎప్పుడు లాస్ అవుతారంటే లీగాలిటీ లేనప్పుడు, క్లారిటీ లేనప్పుడు, టైటిల్ క్లియర్ లేనప్పుడు, ఈసీ లేనప్పుడు, లీగల్ ఒపీనియన్ లేనప్పుడు, అలాంటి విషయాల్లో మనం లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బట్ అన్నీ ఉండి చెక్ చేసుకొని మీరు లాయర్ ఒపీనియన్, కంపల్సరీ రియాల్టర్, లీగల్ ఒపీనియన్, 2 నేను సజెస్ట్ చేస్తాను. లాయర్కు ఉన్న భాష మీకు నాకు రాకపోవచ్చుగా నాలెడ్జ్, నేను కూడా నాకు తెలిసిన నేను సజెస్ట్ చేస్తాను. నా దగ్గర ప్యానల్ లాయర్స్ ఉంటారు. లీగల్ ఒపీనియన్ కావాలన్నా, బ్యాంక్ లోన్ కావాలన్నా, వాల్యుయేషన్ కావాలన్నా, సర్వేయర్ కావాలన్నా, స్ట్రక్చరల్ స్టెబిలిటీ కావాలన్నా, మార్కెట్ వాల్యూ, ఇవన్నీ కూడా డిఫరెంట్ పీపుల్ని ట్రైన్ చేసి పెట్టాం. వాళ్ళకి అటాచ్ చేస్తాం. దానికి అడిషనల్ వాళ్ళు చార్జెస్ నాకేముండదు, నేను ఓన్లీ గైడ్ చేస్తాను. నేను తీసుకుంది కన్సల్టెన్సీ ఫీ,
అంతే నేను తీసుకునేది. కాకపోతే రైట్ డైరెక్షన్లో పెడతాం, రైట్ పీపుల్ని అటాచ్ చేస్తాం. మన ప్యానల్లో ఉంటారు, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఆల్రెడీ నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు మాత్రం పెట్టుకుంటాను. వాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తే తాక్ కట్ చేస్తాం. వీ నో హౌ టు కట్. ఎందుకంటే మాకు తెలిసినంత నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు అప్కమింగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే నా పేరు పోతుంది. సో ఐఎమ్ వెరీ పర్టికులర్. నా మంచి పేరు రావడానికి కొన్ని దశాబ్దాలు కష్టపడాలి, చెడ్డ పేరు రావడానికి మిమ్మల్ని గట్టిగా కొడితే రేపు పేపర్లో వచ్చేస్తుంది. సో బ్యాడ్ నేమ్ రావడానికి పెద్ద టైం పట్టదు, గుడ్ నేమ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఎంతోమంది సర్టిఫై చేయాలి మంచి డాక్టర్, లేకపోతే మంచి రియాల్టర్, మంచి పర్సన్ అని. సో ఇక్కడ ఏంటంటే లాస్ అయ్యేది, అందుకే నేను 2 కోణాలుగా చెప్పాను. ఇవన్నీ చూసుకోకుండా ఉంటే డెఫినెట్గా మీరు లాస్ అవుతారు. రేట్ ఇప్పుడు కొన్ని బిల్డర్స్ అమ్ముతున్నారు, 6 నెలల తర్వాత వాళ్ళ కూతురు పెళ్లి సెట్ అవుతుంది, అమ్ముకుంటే కొన్న రేటు కూడా రాదు. అది వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో అలాంటి బిల్డర్స్ దగ్గర కొనుక్కోకండి, ఎందుకంటే బిల్డర్స్ ఎప్పుడు హైప్ చేసి అమ్ముతారు. ఓన్లీ మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంచుకుంటానంటే ల్యాండ్స్ కొనుక్కోండి, లేకపోతే డోంట్ గో. మీకు ఇవాళ కొంటే 1 ఇయర్లో అప్రిషియేట్ అనేది నేను ఒప్పుకోను, నేను సజెస్ట్ చేయను. సో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, రేట్ అప్రిషియేట్ అవుతుందా లాస్ అవుతుందా అనేది మీ మీద ఆధారపడి. నేను బిల్డర్ని పాయింట్అవుట్ చేయను, ఏజెంట్ చేయను. మీరు అన్ని కోట్లు పెట్టుకున్నప్పుడు మీరు డెఫినెట్గా టైం స్పెండ్ చేసి ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతుంది, లాస్ జరిగే అవకాశాలు తక్కువ. ట్రాన్సాక్షన్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మా దగ్గరకు వచ్చిన దాంట్లో 30-40% చేతులు కాల్చుకొని వస్తారు. నేను ఇందాక కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. అది ముందే మీరు జాగ్రత్త పెడితే 1-2% కోసం ఆలోచించాను, 2% మీరు ఇస్తే 98% కరెక్ట్గా ఉంటుంది. ₹1,00,000కి 2,000 పోతే 98,000 బాగానే ఉంటుంది కదా. ఆ 98,000 పాడంటే 2,000 ఇవ్వరు మీరు, 1,000-2,000 ఇచ్చి 98,000 పోయినా పర్లేదు కానీ 2,000 మాత్రమే ఉంటుంది. చూస్తూ సూది జాగా పోకూడదు, చూడకుండా దెబ్బలను జాగా పోవచ్చు అని చెప్పేది మా నాన్నమ్మ గారు. సో దట్స్ ఎ మైండ్ సెట్ మార్చుకోండి. ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ గూగుల్, ఎవ్రీథింగ్ అవైలబుల్. క్రాస్ చెక్ చేసుకోండి. రేరా ఉంటే రేరా పర్మిషన్ ఉందా లేదా, నెంబర్ కొడితే వెబ్సైట్లో వచ్చేస్తుంది. డిటీసీబీ హెచ్ఎండి కొడితే వచ్చేస్తుంది. లేకపోతే ఒకవేళ మీకు కంప్యూటర్స్ వీక్ రాదంటే కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు చెప్పేస్తారు పలానా నెంబర్ పలా ఉంటే చెప్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. మీకు అది తెలియనప్పుడు రియాల్టర్ తాలూకా సపోర్ట్ తీసుకుంటే మీకు ఎవరూ మోసపోరు.